హాయ్ నమస్తే అందరికీ. సో ఇప్పుడే నేను త్రిబుల్కి అయితే మూవీ చూడడానికి వచ్చేసినాను. సో మన ఈగా మూవీలో విలన్ తెలుసు కదా, కిచ్చా సుదీప్ మూవీ ఇది అయితే చూడడానికి వచ్చేసా. సో ఇప్పుడే లోపలికి వెళ్తున్నాను. ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్స్ట్రాడినరీ, సూపర్, మైండ్ బ్లోయింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్క్రీన్ ప్లే, చాలా ఏం జరుగుతుంది, ఏ క్షణం ఏం జరుగుతుంది అన్నట్టుంది. ఎక్సలెంట్ ఉంది. కిచ్చా సుదీప్ అయితే చింపి పడేశాడు. మాస్ ఫైట్స్, ఎలివేషన్స్. కాకపోతే రెగ్యులర్గా ఏంటంటే హీరో బిల్డప్ షాట్స్ అవన్నీ ఉంటాయి కదా. సో అది వచ్చిన పాటు ఐటమ్ సాంగ్తో ఓపెన్ అవుతుంది. ఫస్ట్ సినిమాలో ఐటమ్ సాంగ్తో ఓపెన్ అవుతుంది. గుడ్. సో ఇప్పుడు సెకండ్ హాఫ్లోకి వెళ్ళిపోతాం. సెకండ్ హాఫ్ కూడా అయిపోయింది. సూపర్ సూపర్, చాలా బాగుంది మూవీ. ఫస్ట్ ఈగా మూవీ చూశాను థియేటర్లో. ఫస్ట్ టైం ఆయన హీరోగా రావడం ఈ మూవీ చూశాను. నిజంగా పుష్ప చూసినప్పుడు మాకు ఎంత గూస్ బంప్స్ వచ్చిందో. ప్రతి షార్ట్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఫైట్స్ కానీ చాలా బాగుంది. అంటే ఒక స్టోరీ ఇప్పుడు మనకు కొన్ని సినిమాలు చూస్తే తెలిసిపోతూ ఉంటుంది. ఇది అది ముందే ఒక సినిమా నాలెడ్జ్ అయితే ముందే చెప్పేస్తారు. కాకపోతే ఏ క్షణాన ఏం జరుగుతుందనే సస్పెన్స్ అయితే అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ క్షణం ఏం జరుగుతుందనే సస్పెన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒక జాతరలో ఒక ఫైట్ ఉంటుంది, నిజంగా అమ్మవారు పూనినట్టే ఉంటుంది అది. సో నిజంగా కిచ్చా సుదీప్ గారికి అయితే కెరీర్లో ద బెస్ట్ బ్లాక్ బాస్టర్ అవుతుంది. సో ఇప్పుడే పుష్ప 17,000 కోట్లు కలెక్ట్ చేసింది. ఇది నాకు తెలిసి ఆల్ ఓవర్ ఇండియాలో ఒక 1000 crores వరకు వెళ్ళొచ్చు, ఇంత కంటెంట్ ఉన్న సినిమా. ఇంకోటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు. ప్రతి ఒక్క యాక్టర్ తన బెస్ట్ ఇచ్చారు, తన కెరియర్లో ద బెస్ట్ ఇచ్చారు. నాకు తెలిసి కిచ్చా సుదీప్ కెరియర్లో ఇది ఒక బ్లాక్ బాస్టర్ మూవీ. ఖచ్చితంగా మీరు నియర్ బై థియేటర్కి వాచ్ చేయండి. మీకు పెట్టిన రూపాయికి 100% సాటిస్ఫై ఇస్తుంది. సో నియర్ బై థియేటర్కి వాచ్ చేయండి. థ్యాంక్ యూ.